వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సర్వ సృష్టికి స్వార్థ సర్వ సృష్టి కూడా స్వార్థ ప్రకటింపబడాలని మరి తెలియపరచాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరిచారండి. ఇప్పుడు సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించినట్లయితే మనుషులందరికీ కూడా రక్షణ కలుగుతుంది అన్నమాట అండి. మార్కు స్వార్థ 16 అధ్యాయము 15 వచనం చూద్దామండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులు తెలియపరుస్తున్నారండి. కాబట్టి మీరు సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి కూడా స్వార్థను ప్రకటించమన్నాడు. అంటే స్వార్థను ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే స్వార్థ ద్వారా ఏమో జరుగుతాయంటే ప్రకటించాలన్నమాట. స్వార్థను ఏం చేయాలండి? ప్రకటించే వారికి ఉండాలి. ఎప్పుడైతే ప్రకటింపబడిన వాక్యాన్ని నమ్మి మరి బాప్తిసం పొందుతారో ఆ వ్యక్తి ఏమవుతాడంటే రక్షింపబడతాడండి. రక్షింపబడిన కాబట్టి ఇట్లా మన గ్రంథం తెలియపరుస్తుంది. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. అంటే సర్వ సృష్టికి ఏం జరగాలంటే తీర్పు జరగాలి, లేకపోతే స్వార్థం ప్రకటింపబడాలి. స్వార్థ ద్వారా మనుషులకు ఏం జరుగుతుంది అంటే మరి నమ్మి విశ్వసించిన వారు బాప్తిసం పొందుతారు, నమ్మని వారికి ఏమైందంటే శిక్ష విధింపబడుతుంది. అంటే తీర్పు ఉంది అని తెలియపరుస్తున్నారండి. కాబట్టి సర్వ సృష్టి కూడా మరి స్వార్థం ప్రకటించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియపరిచారండి. అంటే మనుషుల స్వార్థ ద్వారా మనుషుల రక్షణ ఉందని మనకు గుర్తిరగాలండి. కాబట్టి స్వార్థను ఎవరైతే విన్నారో విశ్వసిస్తున్నారో వారంతా కూడా ఏం చేయాలంటే మరి దేవుని వైపు తన హృదయాలు మరి కేంద్రీకరించుకుని దేవుని సన్నిధిలో తమ పాపాలను ఒప్పుకొని మరి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినట్లయితే రక్షింపబడే అవకాశం ఉంటుంది అన్నమాట. బాప్తిసం ద్వారా ఏం జరుగుతుంది అంటే రక్షణ ఉందని తెలియపరచబడుతుందండి. అంటే ప్రభువుని యేసుక్రీస్తు తెలియపరిచారండి. అటు రీతిగానే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం అండి 9వ వచనం అండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచిన వాడు తండ్రిని కుమారుని వాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలో పాలివాడగును. అక్కడ తెలియపరుస్తున్న బడ్డ లేఖనం ఏంటంటే మరి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మరి ఏదైతే ఆజ్ఞాపించారో దాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలన్నమాట. నడుచుకుని ఆ బోధన ప్రకటించే వారు ఉండాలని మరి ఇక్కడ చెప్పబడుతుంది. మరి అపోస్తులు ఏదైతే గ్రంథంలో రాయించారో ఆ బోధన అనుసరించి మన విశ్వాసం కానీ మన భక్తి కానీ ఉండాలని మనం ప్రతి ఒక్కరు గుర్తిరగాలి. అందుకే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును ఏమవుతారండి? దేవుని అంగీకరింపని వాడమాట. విడిచి ముందుకు కొనసాగు ప్రతి వారు కూడా దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచిన వాడు. ఎవరైతే ఆ బోధ యందు నిలిచి ఉంటారో అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞలను కట్టడల గైకుని
అటు ప్రకారం బ్రతికినట్లయితే అటు రీతిగా బోధించి మరి దేవుని మహింపరిచినట్లయితే వాడు తండ్రిని కుమారుని కూడా అంగీకరించబడు అన్నమాట. మరి అందుకనే క్రీస్తు బోధ యందు మనం కట్టబడి వారు ఉండాలండి. దాన్ని విడిచి ముందు సాగినట్లయితే దేవుడి వారిని కానీ వారి బోధన కానీ అంగీకరించే అవకాశం లేదన్నమాట. ఎవరైతే క్రీస్తు బోధ యందు నిలిచి ఉంటారో తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడైనా ఈ బోధన మీ మధ్యకి తేక, ఎవరైతే మన మధ్యన చూస్తూ ఉంటాం అనేకులు స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు, మరి వారు తెచ్చిన బోధ మరి అపోస్తలుల ఒక బోధ కాదని గ్రంథం ద్వారా మనం ఆలోచన చేసి ఆ బోధని స్పృశించాలండి. కాబట్టి ఎవడైనా మీ మధ్యగా వచ్చి ఆ బోధన తేక వచ్చిన ఎడల వాడిని మీ ఇంట చేర్చుకోదన్నాడు, వాడికి శుభవాన్ని చెప్పవద్దన్నాడు. శుభవాన్ని చెప్పి ప్రతి వాడును వాడి దుష్క క్రియలలో పాలివాడవుతాడు. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో తన కుమారుడు ద్వారా ఆ ఆజ్ఞలు కట్టడలో మనం అనుసరించి మనం బ్రతికే వరకు ఉండాలి. మరి ఆ బోధనే మనం ప్రకటించే వరకు ఉండాలి. ఆ బోధ నిలిచి ఉండాలన్నమాట. అటు రీతిగా ఉండాలని మరి దైవ లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. ఎవరైతే ఆ బోధ నిలిచి ఉంటారో తండ్రిని కుమారుని నిజాన్ని అంగీకరించిన వాడు, దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు, ఆయన ద్వారా మనుషులందరూ కూడా పాప విమోచన అనుగ్రహించాడని నమ్ముతారన్నమాట. ఆ బోధ నిలిచి ఉంటే, క్రీస్తు బోధ మీద నిలిచి ఉంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమన్నారండి, ఇవి నా తండ్రి పంపించాడు, నేను నన్ను నమ్మకపోతే నేను చేసే క్రియలు చూసి మీరు నమ్మండి, తండ్రి వద్ద నుండి నేను పంపబడ్డానని ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియపెడతారండి. కాబట్టి ఈ బోధని మరి ప్రతి ఒక్కరు కూడా బోధ మీద కట్టబడాలండి. మరి ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే యెహోవా యేసుక్రీస్తు కింద వచ్చాడు అని ఏ లేఖన ఆధారం లేకుండా ప్రకటించే వాళ్ళు కూడా మన మధ్యన ఉన్నారండి. కాబట్టి మరి క్రీస్తు యొక్క బోధన మనం కట్టబడుతున్నాం లేదో అని మనకు మనమే మరి లేఖనాలు పరిశోధించి మన విశ్వాసాన్నిలో కట్టబడాలని మరి గుర్తెరగాలండి. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు బోధ యందు నిలిచి ఉంటే వారు ఎలా నమ్ముతారంటే తండ్రిని కుమారుని అంగీకరించేవాడు, తండ్రి తన కుమారుని పంపించాడు, ఆయన ద్వారా మనకు రక్షణ ఇచ్చాడని నమ్ముతారన్నమాట. అది నిజమైన విశ్వాసం ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచారన్నమాట. కాబట్టి ప్రియమైన ఏమంటారు, మనం యోహాను సువార్త 20 అధ్యాయము 31 చూద్దామండి. యేసు దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామము జీవం పొందినట్లును ఇవి రాయబడిను. అంటే ఈ గ్రంథం ఎందుకు రాయబడింది అంటే మరి తెలియపరుస్తున్నారండి. మత్తయ్య గారు యోహాను గారు రాసిన సువార్త అనమాట. ఈ సువార్తలో ఏం రాశారంటే మరి ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడండి. ఏం రాస్తున్నారంటే యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని నమ్మి విశ్వసించారంటే యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నమ్మాలన్నమాట. నేటి క్రైస్తవులంతా కూడా యేసు ప్రభుని మరి ఏమని నమ్మాలి, ఏమని విశ్వసించాలంటే ఇక్కడ తెలియపరుచుకున్నాడండి. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడ్డాయి. ఎవరైతే ఆ రీతిగా నమ్ముతారో విశ్వసిస్తారో వారు ఏం జరుగుతుందంటే జీవం పొందుతారు. ప్రభుని యేసుక్రీస్తు వారి మూలంగా నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది అన్నమాట. అటు రీతిగా మనం ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వాసంతో భూమి మీద బ్రతకాలండి. భూమి మీద బ్రతికినట్లయితే మరి దేవునికి ఇష్టలుగా మనం బ్రతికే అవకాశం ఉంటుందండి. దేవుని కట్టడంలో దేవుని ఆజ్ఞలు మనం తెలుసుకోవడానికి ఈ రైతుల సమయంలో మరి లేఖనాలు పరిశోధన చేస్తూ దేవుని యొక్క గ్రంథం ద్వారా నేర్చుకుంటూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. కాబట్టి రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలన్నమాట.
కాబట్టి మనం ఇటు రీతిగా యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని క్రీస్తు అని నమ్మినట్లయితే మరి ఆయన నామమ బట్టి జీవం పొందుతామని ఇక్కడ తెలియపరచబడింది. మనకి జీవం కావాలంటే, నిత్య జీవం కావాలంటే మరి ఇటు రీతిగా మనం నమ్మి విశ్వసించే వారుగా ఉండాలన్నమాట అండి. కాబట్టి ప్రియమైన ఏం పెట్టారు మనం చూసినట్లయితే ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మీయం ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఎందుంటుడుకు పిలువబడితిరి. అంటే శరీరం ఒకటే అంటే సంఘం ఒక్కటే. మరి ప్రభుని యేసుక్రీస్తు వారు మనుషులందరి నిమిత్తం తను తాను అర్పణగాను బలిగాను అర్పింపబడ్డారండి. అర్పింపబడి మరి ఆయన ద్వారా మనుషులందరికీ నిత్య జీవం అనుగ్రహించారండి. కాబట్టి ఆ రక్తం ద్వారా విమోచింపబడిన వారందరూ కూడా క్రీస్తు అనే ఒక మరి సంఘమనే శరీరంలో సభ్యత్వం పొందారన్నమాట. సంఘమనే శరీరంకు ఆయనే శిరస్సు. అంటే సంఘానికి శిరస్సుగా తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని నియమించారండి. ఇప్పుడు ఆ శరీరం ఒకటైనప్పుడు మనం అంతా కూడా విమోచింపబడి మరి సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించమని తెలియపరిచాడండి ప్రభుని యేసుక్రీస్తు వారు. మరి స్వార్థని నమ్మి విశ్వసించిన వారు మరి విమోచింపబడి ఎక్కడ చేర్చబడ్డారంటే ఒకే ఒక సంఘంలో, క్రీస్తు ఒక సంఘంలో సభ్యత్వం పొందారండి. ఆత్మీయ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే నిరీక్షణ ఎందు అందుకు పిలిపడితిరి. ఒకే ఒక్క నిరీక్షణతో మనం పిలవబడ్డాం. నిరీక్షణ అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మరి నిత్య జీవాన్ని అనుగ్రహించారు తండ్రిని దేవుడు. మరి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం వెళ్తాం, దేవుని యొద్దకు వెళ్తామని ఒకే ఒక్క నిరీక్షణతో మనం ఉండాలన్నమాట. ఒకే ఒక్క విశ్వాసం. మన క్రైస్తవులను పిలబడుతున్న మనం అపోస్తుల ఒక బోధలో అది క్రీస్తు ఒక బోధన మనం కట్టబడి వారికి ఉండాలని అక్కడ తెలియపరచబడుతుందండి. ప్రభు ఒక్కడే. అంటే ఈ ప్రపంచాన్ని అందరూ కూడా తండ్రిని దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని ప్రభుగా నియమించారండి. మనం పరిపాలించడానికి, అంటే సంఘాన్ని మరి పరిపాలించడానికి, సంఘానికి శిరస్సుగా మరి తండ్రిని దేవుడు తన ప్రియకుమారుని నియమించారండి. కాబట్టి ప్రభు ఒక్కడే. మనకి అమెరికాలో ఉన్న వారికి కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న వారికి కానీ, ఏ దేశం ఉన్నప్పటికీ సంఘంలో సభ్యత్వం పొందినట్లయితే, క్రీస్తు యొక్క రక్తంలో విమోచింపబడినట్లయితే అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారిని ప్రభుగా నియమించారండి. యేసుని ప్రభుగాను క్రీస్తుగా నియమించారన్నమాట తండ్రి దేవుడు. కాబట్టి విశ్వాసం ఒకటే. మనంతా అందరం విశ్వాసం ఒకటే ఉండాలండి. బాప్తిసం ఒకటే. ఒకే ఒక బాప్తిసం. ఎందుకు తీసుకున్నాను బాప్తిసం అండి? పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి అని గ్రంథం తెలియపరుస్తుందండి. అంటే బాప్తిసం ద్వారా ఏం జరుగుతుందండి? రక్షణ రక్షణ రక్షింపబడుతున్నమాట. మనం రక్షింపబడాలంటే, అంటే మన ఆత్మ రక్షింపబడాలంటే మరి బాప్తిసం అనే కార్యక్రమం ద్వారానే మనుషులు అందరికీ రక్షింపబడతారు అని మరి తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశారన్నమాట. అదే ప్రభుని యేసుక్రీస్తు వారు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి అని చెప్పారండి. స్వార్థం ద్వారా ఏం జరుగుతుందంటే మనుషులకు రక్షణ కలుగుతుంది అన్నమాట అండి. కాబట్టి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి, మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడండి. అంటే సర్వ సృష్టి కర్త అనమాట అండి. ఆ తండ్రి అనే దేవునికి మీద విశ్వాసంతో మనం బ్రతకాలండి. ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి తండ్రిని మహింపరిచి భూమి మీద కనపరిచాడండి. అటు రీతిగానే మనం విశ్వాసంతో భక్తి భయభక్తులు కలిగి మన తండ్రి అని దేవుని మహిమపరచాలండి. ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మరికి తండ్రి అని దేవుని మహింపరిచే వారు ఉండాలండి. కాబట్టి అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఆయన అందరిలోనూ కూడా నివాసం చేయాలని ఆలోచన కలిగి
అందరికి ఆత్మ ఇచ్చాడండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనలో నివాసించి చేయాలంటే మరి మనుషుడు పాపం చేసి దేవుడికి దూరస్తులుగా ఉన్నాడు కాబట్టి అందరిని కూడా మరి దేవుని ఆలయంగా ఉండటానికి ఒక ఏర్పాటు చేశారన్నమాట. దేవుని ఆలయంగా ఉన్నట్లయితే దేవుడు నివసించాలన్నమాట. కాబట్టి మరి క్రీస్తు ఒక సంఘంలో పిలుస్తూ ఉన్నాడు. మీ పాపాలు మీ అపరాధములు అన్ని కూడా మరి నేను జ్ఞాపం చేసుకోను. ఎప్పుడు జ్ఞాపం చేసుకోవడం అంటే మన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది సంఘంలో చేతపడినప్పుడు ఇంకా మన పాపాలు కానీ మన అపరాధాలు కానీ మరి ఎన్నడూ జ్ఞాపం చేసుకోవడం పరిశుద్ధ పరచబడతామండి. అప్పుడు దేవుడు మన మధ్యకు వచ్చి మనలో నివాసం చేసే అవకాశం ఉంటుందండి ఆయన. కాబట్టి అయితే మనలో ప్రతి వాడిని క్రీస్తు అనుగ్రహించు వరము పరివారము చెప్పున కృప ఇయ్యబడిను అని చెప్తున్నాడండి. అంటే కృప అనుగ్రహింపబడ్డది. కాబట్టి ఈ రీతిగా మనం మరి దేవునికి ఇష్టలుగా బ్రతకాలండి. ఇష్టలుగా బ్రతకాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాటకి మనం లోబడి మారుమనసు పొంది మరి బాప్తిసం పొందాలండి. అందుకే సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించండి శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారండి. అంటే సువార్త ద్వారా ఏమవుతుందండి? మనుషుల రక్షణ కలుగుతూ ఉందండి. కాబట్టి అందరికీ దేవుడు ఒక్కడే మనం కూడా గుర్తెరగాలండి. ఆ దేవుడు మనుషులందరి రక్షణ కొరకు తన ప్రియకుమారుని లోకంలోకి పంపించారన్నమాట అండి. ఆయన మూలంగా మనం అందరం కూడా విమోచింపబడ్డామండి. దేవుడు కుమార్తెలుగా మనం స్వీకరించాడండి తండ్రి అయిన దేవుడు. తన ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం స్వీకరించాడు కాబట్టి మన క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలన్నమాట. మన క్రీస్తు బోధని విడిచిపెట్టినట్లయితే మరి దేవుని చిత్తాన్ని కానీ దేవుని కట్టడలు కానీ మనం అనుసరించలేని పరిస్థితి ఉంటుందండి. అందుకనే క్రీస్తు ఒక బోధ యందు నిలిచి ఉండాలి అని మన గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. అటు రీతిగా క్రీస్తు యందు బోధ యందు మనం నిలుస్తున్నట్లయితే తండ్రిని గణపరిచే వరకు ఉంటామండి, మహింపరిచే వరకు ఉంటామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 1 కొరింథీ 8:5 చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 8:5 దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం అందేనను భూమి అందేనను దేవతలు అనబడి ఉన్నాయో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగింది, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఏమిటంటే దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. అంటే దేవతలుగా పిలబడి వారు ఉన్నారు, ప్రభువులుగా పిలబడి వారు ఉన్నారు. అయినప్పటికీ ఆకాశమందును భూమి అందును దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ కానీ మరి సర్వ సృష్టి కూడా ఒకే ఒక దేవుడు ఉన్నాడు అనేది మనకి గ్రంథం తెలియపరుస్తుందండి. ప్రభులుగా పిలబడిన వారు ఉన్నారు, దేవతలుగా పిలబడిన వారు ఉన్నప్పటికీ మన అందరికీ కూడా దేవుడు ఒక్కడండి. ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు అందుకని ఏం చెప్తున్నాడండి, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన ఎవరండి? తండ్రి, సర్వ సృష్టికర్త, అందరికి తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రిని మనం గుర్తెరగమాట. ఆ తండ్రిని మహింపరచడానికి మనం కూర్చున్నామండి. ఇప్పుడు ఆ తండ్రి ఎవరైనా తెలియని అనేక క్రైస్తవులు కూడా ఉన్నారు. తండ్రి ఎవరో తెలియని పరిస్థితుల్లో క్రైస్తవులుగా చెప్పుకున్న అనేకులు ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా గ్రంథాన్ని మనం అర్థం చేసుకుని మన విశ్వాసం ఉండాలండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగాను, తండ్రి నుండి సమస్తం కలిగాను.
తండ్రి సర్వ సృష్టికర్త, సమస్తాన్ని, భూమి ఆకాశాలని, నక్షత్రాలు సమస్తాన్ని కూడా తండ్రి అయిన దేవుడు సృజించాడండి. అని వాక్ ద్వారా మన ఆదికాండము మరి మొదటి అధ్యాయం చూసినట్లయితే భూమాకాశాన్ని ఎలా సృజించాడో అనే విషయాలు కూడా రాయించాడండి. కాబట్టి ఆ దేవుడు మనకి ఏమంటే తండ్రి ఉన్నాడు అనమాట. మన కింద కూడా చూద్దామండి. మరియు మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారము అన్నాడండి. అంటే దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాన్ని దేవుడు తన వాక్ ద్వారా సృజించారు. కాబట్టి ప్రియమైన పట్ల మన ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చూసినట్లయితే మనకి ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అంటే ప్రపంచానికి అంతటా కూడా మనుషులందరూ రక్షణ విమోచన కర్తగా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ప్రభుగా నియమించాడు. ఇంకా ఈ లోకంలో ఎంతమంది ప్రభువులు ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ మనకు ప్రభు అక్కడే. ఇప్పుడు ఎవరండి? తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని నియమించారండి ప్రభుగా. కాబట్టి మనకు ప్రభు అక్కడే. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు. మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనకి మరి ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మతో నిండి పేతురు గారు ఏమన్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలంతా మీరు రూఢిగా తెలుసుకోండి, మరి మృతుల నుంచి యేసుక్రీస్తు వారిని లేపి ప్రభుగాను క్రీస్తు గారు నియమించారు. ఈయన మృతుల నుంచి లేపబడి మరి తండ్రి అయిన కుడిపార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని మరి అపోస్తలులు ప్రకటన చేస్తారన్నమాట. ఇప్పుడు మనకు ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు వారిని దేవుడు మరి ఏం చేశారంటే ప్రభు గాని క్రీస్తు గాని నియమించారండి. కాబట్టి ఆయన ద్వారా సమస్తమును కలిగిన. ఇప్పుడు సంఘంలో సభ్యత్వం పొందిన మనము, మరి సంఘంలో విమోచింపబడిన మనమంతా కూడా ఆయన మూలంగా కలిగిన వారు. ఎందుకు మూలంగా కలిగామంటే, ఆయన మూలంగా విమోచింపబడడం అంటే మరి సృష్టికర్తని ఆరాధన చేయడం, తన తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచడం నిమిత్తం ఆయన ద్వారా మనము సమస్తమును, ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనము అంతా కూడా ఆయన మూలంగా కలిగిన వారు. దేవుని ఇష్టమైన ప్రజలుగా, ఇష్టలుగా బ్రతకటానికి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన మూలంగా మనకు కలిగిన వారు అని చాలా స్పష్టంగా గ్రంథం మనకు తెలియపరుస్తుందండి. అంటే లేఖనాలను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించాలండి. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే విషయం అర్థమవుతుందండి, సందర్భం అర్థమవుతుంది అన్నమాట. మరి ఈ పై వచనంలో దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడని చెప్పి మళ్ళీ ఇక్కడ కింద వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని మనకు దేవుడిగా నియమించినట్లు కానీ గ్రంథం ఆధారం లేదండి. కాబట్టి ఇప్పుడు మనకి ఆయన మూలంగా కలిగిన వారు అంటే ఎలా కలిగామని? ఆయన అమూల్యమైన రక్తం ద్వారా విమోచింపబడ్డాం. ప్రభుని యేసుక్రీస్తు వారి మూలంగా నిత్య జీవం మనకు అనుగ్రహింపబడ్డదని మనం గుర్తెరగలమాట. ఆయన మూలంగా ఇప్పుడు కలిగాం కాబట్టి తండ్రిని మహింపరిచే అవకాశం ఉందన్నమాట. మనంతా కూడా క్రీస్తు ఒక్కలో శరీరంలో ఏర్పరచుకున్నాడు తండ్రి అని మహింపరచడానికి. అంటే క్రీస్తుకు వేరైనట్లయితే ఎప్పటికీ తండ్రిని మహింపరచలేమండి, కనపరచలేమండి. ఎవరైనా తండ్రిని మహింపరచాలన్నా, తండ్రిని ఆరాధన చేయాలన్నా క్రీస్తు ఒక సంఘంలో సభ్యత్వం పొందినట్లయితేనే వారు మాత్రమే తండ్రిని మహింపరచగలరన్నమాట. ఇది దేవుని ఏర్పాటు అండి. తండ్రి అయిన దేవుడు తన అనాదికాల సంకల్పంలోనే ఏర్పరచడం అట్టిగా మనుషులందరూ కూడా విమోచింపబడి మరి తండ్రి అయిన దేవుని మహింపరచాలని ఇటు రీతిగా ఏర్పరచుకున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు సువార్తని నమ్మి రక్షింపబడాలి? సర్వ సృష్టికి సువార్తను మీరు పాటించండి, నమ్మిన వాడు రక్షింపబడతానని తెలియపరచబడ్డదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్తకు విధేయత చూపించవలసిన అవసరత ఎంతైనా ఉందండి. సువార్త ద్వారా మనుషులకు ఏం జరుగుతుందంటే రక్షణ కలుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎరగాలన్నమాట. అందుకని నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే సృష్టికర్త గురించి మనకి స్పష్టంగా అక్కడ రాయబడ్డదండి. అంటే ఇశ్రాయేల్ జనాంగంతో మరి
తెలియపరుస్తున్నాడు. అంటే ఇశ్రాయేలునికి సృష్టికర్త అయిన దేవుడు మరి తెలియపరుచుకున్నాడు తనతో. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి కిందనే గాని, భూమి అందనే గాని, భూమి క్రింద నీళ్ళ యందనే గాని, దేని స్వరూపమును విగ్రహం స్వరూపమును మైనను నీవు చేసుకొనకూడదు. వాటిని సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఎవరు పూజించకూడదండి? విగ్రహాలు కానీ దేనికి మీరు పూజ చేయకూడదు అని తెలియపరుస్తున్నాడు. ఆకాశం అందున్న నక్షత్రాలు కావచ్చు. ఆకాశం అందంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నారు, సూర్యచంద్రులు ఉన్నారు, అంతా కూడా దేవుడి సృష్టి. యోహాను సువార్త తెల్లవారుజాము 4:23 సృష్టికర్తని -24 ఆరాధన మానేసి సృష్టికర్తని ఆరాధన మానేసి సృష్టిని పూజ చేస్తున్నారు అనమాట. అటువంటి పరిస్థితులు ఉన్న ప్రజలకి మరి ఇటువంటి నిబంధన ఇచ్చి వారికి కట్టడల ఆజ్ఞలు ఇచ్చి మరి వారికి దేవుడిగా ఉన్నాడు ఇశ్రాయేల్ జనాంగానికి. నేటి సమాజానికి కూడా తండ్రి అయిన దేవుడు కట్టడలో ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో కట్టడల ఆజ్ఞలు ఇచ్చి మరి ప్రభుని యేసుక్రీస్తు వారి మూలంగా మరి దేవుని మహింపరిచే గొప్ప దండత ఇచ్చాడనమాట. కాబట్టి ఇశ్రాయేలు కానీ నైట్ క్రైస్తవులు కానీ ఎవరిని ఆరాధన చేయాలంటే తండ్రి అయిన దేవుని ఆరాధన చేయాలండి, మహింపరచాలండి. మరి ఆయన తప్ప మరి భూమి మీద దేవుడు లేడండి. ఆయనే సృష్టికర్త అనమాట. కాబట్టి మీరు ఇటు రీతిగా విగ్రహారాధన చేయొద్దని చెప్తున్నాడు అనమాట. నేడు క్రైస్తవులు కూడా విగ్రహారాధన ఉంటుందండి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినట్లయితే ప్రార్థన చేస్తున్నప్పుడు సిలువ ఒకటి కానీ లేకపోతే యేసుక్రీస్తు వారి బొమ్మ అటువంటి బొమ్మలు పెట్టుకుని పొద్దున్నే అక్కడ ప్రార్థన చేసే వారు ఉంటారండి. కొన్ని ఆలయాలు ఉంటాయండి, పెద్ద సిలువ కట్టి అక్కడ ఆకర్షించడానికి పెద్ద పెద్ద సిలువలు కడతారండి మందిరాలు ఎదురుట్టుకున్నాను. మరి దేవుని ఎరగని ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ అంటుపలు కూడా పెట్టి ఆ సిలువ చుట్టూ తిరుగుతారన్నమాట. అంటే ఏం చేస్తున్నారంటే విగ్రహాన్ని చేస్తున్నారు అనమాట. మీరు అలా చేయొద్దన్నాడు. ఆకాశం మందేనాను, భూమి అందరేను, భూమి కింద నీళ్ళ అందరేను ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు అని ఇక్కడ తెలియపరుస్తున్నాడండి. కాబట్టి క్రైస్తవులు కూడా ఇప్పుడు ఏ రూపాన్ని మనం చేసుకుని ఆరాధన చేయకూడదని మనం గుర్తెరగలం. మన కట్టడల ఆజ్ఞలు మనకు గుర్తెరిగి తండ్రి అయిన దేవుని మహింపరిచే వరకు ఉండాలండి. కాబట్టి ప్రియమైన దేవుని పట్ల మనం దేవుని లేఖనాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మరి సమయం అవుతుంది కాబట్టి నేను ఒక్కొక్క మాట చూపించి నేను ముగిస్తానండి. యోహాను సువార్త 4:23 అండి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చిచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆరాధన కోరుకున్నాడు అండి. ఎలాగ ఎటువంటి ఆరాధన కోరుకున్నాడండి? ఎవరైతే తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే ఆత్మతోనూ సత్యముతోనూ అంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని మహిమపరచాలి. ఇప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుంది మనలోకి అంటే ప్రతి మనుషుడు పాప విమోచన కొరకు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను మనలో ప్రవేశించాలి. అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి ఆత్మ సంబంధమైన జ్ఞానంతో వాక్యానుసారంగా మనం సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ఆరాధన చేసే అవకాశం ఉంటుందండి. కాబట్టి అప్పుడు మనం ఆత్మతోను సత్యముతోను, సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం అన్నాడు. అంటే దేవుని ఒక లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసంతో యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మహింపరిచే వరకు ఉంటాం వాక్యానుసారంగా విశ్వాసంతో. ఇప్పుడు ఆత్మతో ఆరాధించాలంటే మనం చెప్పాం కదండి.
ఆత్మతో ఒక వ్యక్తి ఆరాధించారంటే ఆ వ్యక్తి ఏమి జరగాలంటే పాప విమోచన కొరకు రక్షింపబడాలి. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల ఉంటాడు కాబట్టి నూతన స్వభావాన్ని ఇస్తారు. తద్వారా దేవునికి ఇష్టమైన అర్పణలు కానీ ఆరాధన కానీ చేయగలుగుతాం అన్నమాట. అప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకున్నాడండి. ఇప్పుడు అప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇలా మీరు ఆరాధన చేయాలి తండ్రిని అని ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. మరి ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అని దేవుణ్ణి మహింపరిచినట్లుగా ఆయన ఆరాధన చేసినట్లుగా ఇక్కడ లేఖన భాగంలో మనకు కనపడుతుందండి. కాబట్టి అప్పుడు ఆ స్త్రీ అంటుందండి, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సీ వచ్చును, నీ మెరుగుదుము, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ఇప్పుడు మెస్సీ వస్తాడు, క్రీస్తు ఆయన అనబడిన మెస్సీ వచ్చి ఆయన మాకు సమస్తం తెలియపరుస్తాడు అని మరి ప్రభుని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుందండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆ మెస్సీ ఎవరో కాదు, క్రీస్తు అనబడిన మెస్సీ ఎవరో కాదు, నేనే. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు తండ్రిని ఆరాధన చేయాలి. మీరు తండ్రిని ఆరాధన చేయాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ మరి ఆరాధన చేయాలి. తండ్రి ఆరాధన కోరుకున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారండి. అప్పుడు మెస్సీ మాటలు బట్టి ఆ ఆవిడ కూడా ఏమైందంటే మరి దేవుణ్ణి అంగీకరించి క్రీస్తు ఒక బోధ మీద కట్టబడదండి. అటు రీతిగా మనం కూడా ఇప్పుడు క్రీస్తు ఒక బోధన మాకు కట్టబడదండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అండి. స్వార్థను ఎవరైతే ప్రకటింపబడుతుందో స్వార్థను విని మరి నమ్మి బాప్తిజం పొందినట్లయితే రక్షింపడతాం అంటాం. అలా రక్షింపబడిన మనం తండ్రి అయిన దేవుని మహింపరిచే అవకాశం ఉంటుందని గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతో శ్రద్ధగా వింటున్న సహోదరులకి, మరి నాతోటి సేవకులకి, మరి విశ్వాసులకి, మరి అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుచుకున్నా అండి. సమయం ఇచ్చిన మరి సహోదరు మరి బ్రదర్ తేజ గారికి ఈ సమయాన్ని రీతిగా మాట్లాడే అవకాశాన్ని మరి తండ్రిని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు ద్వారా తండ్రిని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమయాన్ని సహోదరులకి ఇస్తున్నాను. వందనాలు. వందనాలు బ్రదర్, వందనాలండి. చాలా మంచి Let's విషయాలు info మనకి God తెలియపరిచారండి. 14:31. నేటి క్రైస్తవులైన మనకు దేవుడు ఎవరు, ఆ దేవుణ్ణి ఎలా మనం గుర్తెరగాలి, నిజ దేవుణ్ణి మనం గుర్తెరిగి ఆ దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేయాలి అన్నది క్రైస్తవులకి 90కి లేకపోతే 100కి 90% మంది తెలియదు. ఆ విషయాలు మనకి చక్కగా మనకి గ్రంథం ఆధారికంగా ఇశ్రాయేలుకి దేవుడు ఎవరు, ఇశ్రాయేలు ఎవరిని ఆరాధన చేశారు, యేసుప్రభు వారు వచ్చి ఆ ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవాని మనకు తండ్రిగా పరిచయం చేశాడు. ఆ తండ్రిని మనం ఆరాధన చేయాలని యేసుక్రీస్తు వారి మాటలు మనం శిరసా వంచాలి, ఆయన మాటలకి లోబడాలి. ఆయన మాటకి లోబడినప్పుడు మనం ఏమవుతుందండి, మనం నిజ దేవుడిని ఎరిగిన వారం అవుతాము, ఆయనని ఆరాధన చేసిన వారంగా మనం ఉంటాము. అప్పుడు మనం క్రైస్తవులుగా ఉంటాం అన్నమాట. యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా మనకు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను, ఆయన బోధలు మనం అంగీకరించిన అవుతామండి. అప్పుడు మనం ఏమవుతాం, క్రైస్తవులు అవుతాము. దేవుడు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికల్ని, ఆరాధన చేసే కోరికల్ని నెరవేర్చిన వారు అవుతాం. కాబట్టి సందేశం చెప్పిన సహోదరులు నల్లి శ్యాంబాబు గారికి మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన మధ్యన ఉన్న రాకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించాలని ప్రార్థన పెడుకుంటున్నాను. సార్ వందనాలు సార్. వందనాలు బ్రదర్, వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల కృపగల తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉండి నాయన ఈ యొక్క జూమ్ క్లాస్ లో నాయన మాకు సహాయం చేశారు.
నాయన మంచి పాటల ద్వారా అలాగే నాయన మంచి వాక్యాన్ని మీ దాసులు మా ప్రియులు శ్యాంబాబు గారు తెలియచేశారు. ఇదిగో నా తండ్రి, వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. చక్కటి విషయాలు మీ యొక్క గ్రంథంలో నుంచి తెలియచేశారు. నాయన మేము ఆత్మానుసారంగా అంతకంతకు ఆత్మీయతలు ఎదగడానికి నాయన ఇంకా అనేక మంది సత్యాన్ని గ్రహించి నాయన మీ బిడ్డలుగా విధేయులుగా ఉండటానికి నాయన రక్షణ లేనటువంటి అనేక మంది నాయన తెలుసుకుని రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. మీ యొక్క గ్రంథంలో అనేకమైన విషయాలు తెలియచేశారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన విన్నాం మేము వాక్యము మేము అందరి హృదయాల్లో భద్రపరుచుకుని నాయన అలాగే సత్యములో అటు రీతికి ఎదగటానికి సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి, అనేకమైనటువంటి విషయాలు తెలియచేశారు సోదరులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారిని దీవించండి. అలాగే వారి స్థానిక సంఘాన్ని కుటుంబాన్ని దీవించండి. సోదరులకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగచేయండి, బలపరచండి. అలాగనే ఈ క్లాస్ కి అటెండ్ అయినటువంటి మీ దాసులు నాయన అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించండి. పెద్దలు ఉన్నారు. అలాగే ఈ క్లాస్ లో ప్రయాసపడుతున్నటువంటి మీ దాసులు నాయన సోదరులు సూర్యతేజ గారిని వారిని వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే కొలబాలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘాన్ని ఆస్వాదించండి నాయన. సంఖ్యలో నాణ్యతలో అలాగే ఈ క్లాసులు నడిపించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి సంఘాన్ని బలపరచండి, దీవించండి. ఇంకా అనేక మంది నాయన ఈ యొక్క క్లాసులకు అటెండ్ అయ్యి నాయన మరి సత్యాన్ని గ్రహించి మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలకి అవసరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నటువంటి మీ దాసులందరినీ దీవించండి. అలాగే సోదరులు నాయన అనేక మంది నాయన ఈ క్లాసుల్లో చక్కటి విషయాలు నాయన గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మీ మాటలను తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. అనేకమైనటువంటి విధాలుగా అనుభవంతో కూడినటువంటి ప్రసంగాలు చేస్తున్నారు. మీ దాసులందరినీ దీవించండి. అలాగే నేను ప్రతి వారంలో చెప్పబడుతున్నటువంటి ప్రతి పాఠాలు కూడా విని మీ గ్రంథంలో మీ మాటలను నేర్చుకుంటూ నాయన మీ యొక్క సేవా పరిచర్యలో నాయన మరి ముందుకి కొనసాగడానికి తగినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని కలిగి నాయన మేము జీవించడానికి తగినటువంటి ఆలోచన వివేకాన్ని కలగచేయండి. అనేకమైనటువంటి నాయన విధాలుగా ఈ లోకంలో ఇదిగో నా తండ్రి మేము మహిమపరుస్తూ మీకు మహిమార్థంగా మీ యొక్క నాయన సేవా పరిచర్యలు ముందు కొనసాగడానికి సహాయం చేయండి నాయన. అన్ని విషయాల్లో కూడా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. ఈ క్లాస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన, చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే అనారోగ్యాలతోటి, జ్వరాలతోటి, విష జ్వరాలతోటి నాయన అనేక మంది హాస్పిటల్లో మరి కిడ్నీ వ్యాధులతోటి మరి బీపీ షుగర్లతోటి అనేక మంది బాధపడుతున్నారు నాయన. నాయన మరి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతోటి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి అనేక మంది హాస్పిటల్లో నాయన చాలా ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ బలపరచండి, సహాయం చేయండి, ఆరోగ్యాన్ని కలగ చేయండి. అలాగే మరి నాయన ఆర్థికంగా కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా మీరే సహాయం చేయండి. మంచి వాతావరణాలను కలగ చేయండి ఆయన. భయంకరమైనటువంటి వర్షాల వల్ల నాయన అనేకమైన ప్రాంతాల్లో నా తండ్రి నాయన అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారు నాయన. మరి అటువంటి ఇబ్బందులు లేకుండా వర్ష ఇబ్బంది నుంచి మీరు మీ బిడ్డలను కాపాడండి, సహాయం చేయండి నాయన. అలాగే మా దేశ నాయకులను, అధికారులను దీవించండి, వారికి తగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేశం మీద నెమ్మదిని కలగ చేయండి నాయన. అందరూ మీకు లోబడి నాయన మీ సత్యాన్ని గ్రహించేటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. అబద్ధ బోధల నుంచి నాయన తప్పించబడి సత్యంలోనే కొనసాగేటువంటి తగినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు కలగ చేసి బలపరచమని, అలాగే ప్రభు రాకడ వరకు విశ్వాస నిరీక్షణ కలిగి ఈ నాయన ఎదురు చూస్తూ నాయన ఇది కూడా తండ్రి విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో, క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగుతూ నా తండ్రి మీ యొక్క మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకుని మా హృదయాల్లో భద్రపరుచుకుని మీ వాక్యాన్ని ముందు కొనసాగుతూ నాయన విశ్వాసంలో బలం పొందుచు నాయన ధైర్యంగా మీ సేవలు ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే మా జీవనోపాధి కొరకు మేము చేస్తున్నటువంటి పనుల్లో సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఆరోపించుకుంటూ, అలాగే సోదరులు మోహన్ గారి యొక్క గంటా మోహన్ గారి యొక్క నాయన మరి కుమార్తెకి నాయన మరి జ్వరంతో బాధపడుతున్నారు. సోదరులు దీవించండి, బలపరచండి. అలాగే మా ఫ్యామిలీలో కూడా నాయన జ్వరాలతో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. అలాగే మరి జూమ్ క్లాస్ లో ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ కూడా బలపరిచి దీవించమని,
మరలా మీకు చిత్తమైతే నాయన సోమవారం మీరు మాకు ఆయుష్ణ ఆరోగ్యాన్ని కలుగచేస్తే నాయన సోమవారం మరలా ఈ క్లాసులు అటెండ్ అవ్వడానికి కృప చూపమని దీవించమని ఈ కార్యక్రమంలో సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.